ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు కార్పొరేషన్లో కొంతమంది అధికారులు మరికొంతమంది కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం రోడ్లు నాసిరకం పైప్ లైన్లు వేస్తున్నారని మహబూబ్ నగర్ పట్టణంలోని 19వ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం సిమెంట్ రోడ్లు నాసిరకం పైప్ లైన్లు వేయడం వలన ప్రారంభం కాకముందే రోడ్లు క్రాక్ వచ్చాయని పైప్ లైన్లు పగిలిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ వార్డులో నాసిరకం మెటీరియల్తో రోడ్లు వేశారని రోడ్లు క్రాక్ వచ్చాయని అదేవిధంగా నాసిరకం పైపులు వేయడం వలన పైపులు వేసిన వారం రోజులకే పైపులు పగిలిపోవడం జరిగిందని 19వ వార్డు కాలనీ ప్రజలు చెబుతున్నారు. శనివారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో వారు మాట్లాడుతూ తూతూ మంత్రంగా సిమెంట్ రోడ్లు వేస్తున్నారని నాసిరకం మెటీరియల్ వాడకం వలన రోడ్లు ప్రారంభానికి ముందే పాడవుతున్నాయని అదేవిధంగా రోడ్లు ఒక సైడు ఎత్తు మరొక సైడు తక్కువగా వేయడం వలన వాటర్ మొత్తం ఒక సైడు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ ప్రజలు అన్నారు. ఈ సందర్భంగా 19వ వార్డు బీఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్ మాట్లాడుతూ నాసిరకం రోడ్లు నాసిరకం పైపులు వేస్తున్నారని దీనివల్ల ప్రారంభం కాకముందుకే రోడ్లు క్రాకులు వస్తున్నాయని పైప్ లైన్లు పగిలిపోతున్నాయని సంబంధిత కాంట్రాక్టర్ కార్పొరేషన్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కాలనీవాసి అలీముద్దీన్ మాట్లాడుతూ రోడ్లు ఒక సైడు ఎత్తు మరొక సైడు తగ్గుగా వేయడం వలన అటు సైడ్ నీళ్లు మొత్తం తమ ఇళ్లలోకి వస్తున్నాయని సంబంధిత కాంట్రాక్టర్ను అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అని సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత కార్పొరేషన్ అధికారులు ఇంజనీర్లు వెంటనే స్పందించి నాసిరకం రోడ్లు నాసిరకం పైప్ లైన్లు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. स्लोप इधर ही से पूरा उधर ही जा रहा, पूरा पानी इधर को आता को देखो देखो कौन जाओ गुंता बड़ा गुंता अकड़ा गुंता अब पुड़ गए अभी बता दो आप रोड पुड़ गया मैं नडकुटा ऊपर पानी मैं नडकुटा रोड क्या देखा मैं क्या बोला अब अनभाई बुला दे हेलो भाई यहाँ मिल कराएगा ఇంటి సొంత పైసలు వేసినట్టు ఏదో మొత్తం మాట్లాడితే చేయించాయి కదా విద్యలు ఏముంది ఏది దాదా పుస్తక ఫోటో గవర్నమెంట్ ఒకటి వచ్చిన పైసలు మందిల పైసలు మొత్తం డస్టే చెప్పాను సార్. లక్ష్మణ్ సింగ్ నా పేరు. 19 నంబర్ వార్డ్ నంబర్. వాటర్ మొత్తం ఇక్కడ కొత్త రోడ్డు నీళ్ళు మొత్తం ఇక్కడ ఇంటికే వస్తున్నాయి లోపలికి. మొత్తం ఇప్పుడు మా భార్యతో మొత్తం ఒట్టిపించిన పైప్ లైన్ ద్వారా పైపులు కూడా వల్లిపోయినాయి మొత్తం వాటర్ వచ్చేటి. ఇది కొత్త పైపులు వేసినారు, వేస్ట్ చేసి ఇడిచిపెట్టినారు. ఇక్కడ ఖర్చు మంచిగా 1500 అట్లా 2000 ఖర్చు వచ్చింది. మీకెందుకు వచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది కదా. అవును సార్. ఇక్కడ వేసిన పైపు ఇక్కడ కలెక్షన్ ఉందిగా మాది. ఇక్కడ పైపులు లావు పైపులు వేసి వేస్ట్ చేసి ఇడిచిపెట్టినారు, పగిలిపోయినాయి. మా కలెక్షన్లు ఉన్నాయి కదా సార్. అటు సైడ్ ఏమో లైన్ ఉంది. రోడ్డుకు మీరు పైసలు ఇచ్చినారా? రోడ్డుకు పైసలు ఇచ్చినారా? ఏమి ఇవ్వలేదు సార్. ఏమైంది మీ సమస్య? ఏమైంది సమస్య అంటే ఇప్పుడు కొత్త రోడ్ ఇచ్చినారు. ఆ కలెక్షన్లు మా యువతలో ఉన్నాయి కదా సార్. ఎక్కడైతే కలెక్షన్లు ఉన్నాయో అక్కడ తోగినారు. ఇప్పుడు మీకు ఏం కావాలా? మొత్తం పైపులు పైసలు ఇచ్చినామని చెప్పి
మొత్తం ఏం లేదు పైపులు వేసినా సార్ ఇటుకెళ్ళి ఆడికి ఆ కలెక్షన్లు తీసుకున్నాకనే మాకు 1500 ఖర్చు వచ్చింది. మా ఇంటికెళ్ళి ఇచ్చినాం పైపులు వేసుకుని పైసలు మీరే మేము మా పైసలు ఇంటికెళ్ళి 1500 1800 ఎంత చదివితే అంత ఖర్చు మాది పెట్టుకున్నాం. ఏంది ఇప్పుడు ఇక్కడ 19వ వార్డు ప్రజలు ఇక్కడ సమస్యల మీద ఈరోజు మీడియాను కూడా వినడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అన్న? గత మనము వార్డ్ నెంబర్ 19లో మొత్తం పనులు అట్లే జరిగినాయి. పనులు జరిగినవి అంతా మొత్తం ఎట్లా అంటే మొత్తం వాడినవి డస్ట్ రోడ్డు పైన రోడ్డు. మేము అప్పటికి కూడా అన్ని కాలనీ వాసులు వచ్చి మరి మా ఇంటి దగ్గర రోడ్డు పైన రోడ్ వేస్తారు, అంతా నీళ్ళు లోపల వస్తుంది. మాకు ఆ రోడ్డుని 1 ఫీట్ అన్న ఆ కాంట్రాక్టర్కి అడిగితే 1 ఫీట్న్నర ఇట్లా తీసి తోవి అన్న మొత్తం రోడ్ వేస్తే బాగుంటుండే. ఆ రోడ్డు డాంబర్ రోడ్డు పైన రోడ్ వేసిర్రు, మళ్ళీ దాంట్లో మొత్తం డస్ట్ కంకర ఏం కలిపిర్రు, ఎవరు ఏం లేదు. ఇప్పుడే రోడ్డు మీరు పరిస్థితి చూసిర్రు, మొత్తం ఇప్పుడే పలిగిపోయి మొత్తం ఇట్లా ఆటలాగా ఉంది. మొత్తం క్రాకులు మొత్తం ఇట్లా దాంట్లో సిమెంటే లేదు, మొత్తం డస్ట్ లాగా వేసి ఇంకా ఇనాగ్రేషన్ కూడా కాలేదు రోడ్డు. మొత్తం నీళ్ళు ఇట్లా ఆగింది. మీరు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా అట్లాంటివి ఉన్నప్పుడు వీళ్ళకి ఏం పరిస్థితి అవుతుంది? ఇప్పుడు వీళ్ళ 20 సంవత్సరాల తర్వాత రోడ్డు వచ్చిందని వాళ్ళు సంతోషించారు, చలో పోయి అందరూ ఏదో వస్తుంది మిక్సింగ్. ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఇంట్లల్లో చిన్న పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఉంటారు ఇంట్లలో. ఈ నీళ్ళు ఇట్లా ఆగితే ఇప్పుడు దోమలు కానీ అన్ని ఈగలు కానీ రోడ్డు పైన జమ అయిన మొత్తం వర్షం నీళ్ళు మొత్తం ఇంట్లలో వచ్చి వాళ్ళకు వేరే ఆర్థిక ఇది కాదా? చెప్తే కూడా వినలేకుండా వీళ్ళు అంతా అన్నీ ఒకటి కాదు, అన్ని ఇళ్ళ మధ్యలో మీకు నీళ్ళే ఉంటుంది మొత్తం. ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేయండి, ఇప్పుడు మొత్తం నీళ్ళు ఆగుతుంది. మళ్ళా మోరీల పని అట్లే అయినాయి, రోడ్ల పని అట్లే. అంటే మా దగ్గర రోడ్ వేసినాము, మా దగ్గర ఏం రోడ్ వేసిర్రు ఏంది వాళ్ళకే తెలవాలి. ఏం వచ్చిన కమిషన్ కోసం అంతా ఇది చేసుకున్నారు మొత్తం. నా పేరు అలీముద్దీన్, వార్డ్ నెంబర్ 19 మాది. ఇక్కడ రోడ్లు అనేది మొత్తం నాసిరకంగా ఇచ్చిండ్రు. ఆల్రెడీ మన కాంట్రాక్టర్ని పిలిచి అడిగితే ఇది ఇంతే, ఎవరిని చెప్పుకోమంటున్నాడు. ఒక సైడ్ ఎత్తుగా ఉంది, ఒక సైడ్లో పల్లెగా ఉంది. నీళ్ళు ఎత్తు నుంచి కింది పల్లె వాళ్ళకి అందరికీ నీళ్ళు వస్తున్నాయి. ఇంకోటి వాటర్ పైప్ లైన్ వేసిండ్రు, అనవసరంగా వేసిండ్రు. ఫస్ట్ లైన్ యాక్చువల్ ఉండే, సెకండ్ లైన్ మళ్ళీ వేసిండ్రు. సెకండ్ లైన్ ద్వారా అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పైపులన్నీ పగిలిపోతే మీ ఇష్టం ఎవరికి చెప్పుకుని, మా కాంట్రాక్టర్ ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మీ ఇష్టం ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోండి, మీ పైపులు మీరు వేసుకోవాలంటే ఒక్కొక్కరు తలా 3000 2000 ఎవరు ఎంత పడ్డదో వాళ్ళకి అష్ట విషయం. మళ్ళీ దాని కనెక్షన్ ఇవ్వడానికే ఉల్టా పైసలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎందుకు రోడ్ ఓపెనింగ్ కూడా కాలేదు, కాకముందే పర్రెలు వాసినాయి. ఏడబడితే ఆడ కింద నీళ్లు, మనం ఈ కింద లోతట్టు ప్రాంతాల్లో ఉండాలి అందరికీ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ప్రజెంట్ ఊకే రోడ్డు మీద కొట్టే నీళ్ళలోనే నీళ్ళు వస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు కానీ కౌన్సిలర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ విషయంలో. చెప్తే కూడా సరే మంచిది, దాని గురించి తెలుసుకుంటా అని చెప్తున్నారు. దానికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పొద్దుగాల నుంచి పిలిపిస్తే ఎవరు కూడా రావట్లేదు. ఈ నీళ్ళు పొద్దుగాల కొట్టి చూస్తే మొత్తం ఇళ్ళకి వస్తున్నాయి నీళ్ళు. దానికి ముందర ఒక పెద్ద మోరీ ఉంది, వర్షాకాలం అయితే ఆ మోరీ ద్వారా మొత్తం నీళ్లు ఇండ్ల లోపలికి వచ్చేస్తుంది. దానికి పరిష్కారం లేకుండానే రోడ్డు కట్టిండ్రు. దానికి ఎవరు స్పందన లేదు, సమాధానం లేదు.